అమెరికాలో మంత్రి సీతక్క పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా తెలంగాణ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ములుగు రైతులతో ఫోన్లో మాట్లాడి సాగు పరిస్థితులపై ఆరా తీశారు. వర్షాలు, చెరువులు, విత్తనాల విత్తకం, రైతుల సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచనలు చేశారు. వర్షాభావంపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని రైతులకు తెలిపారు. ప్రతి గ్రామంలో వర్షపు నీటిని ఒడిసిపట్టే చర్యలు చేపట్టాలని, నీటి సంరక్షణలో భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులకు మంత్రి సీతక్క సూచించారు. హలో, ఏందే పడుకున్నారానే? సీతక్కని మాట్లాడుతున్నా. చీకటే, మేము అమెరికాలో ఉన్నా, మీరు అక్కడ చీకటి ఉండొచ్చు, ఇక్కడ తెల్లారింది. ఎట్లుండే లక్నవరం నిండిందా లేదా? పడుతుందా, వాన పడుతుందా? ఓకే ఓకే, అందరికి కొద్దిగా సంతోషం ఉందా లేదా? మరి ఇప్పుడు పంటలు కొంచెం ప్రాణం పోతుందా లేదా? ఈ చుక్కలు అవునా? వస్తానే 2 రోజులు వస్తా. నాట్లు పడతానే? నాట్లు పడతానే? అదే చూసుకొని చేయండి, ఎందుకంటే వర్షాలు తక్కువ ఉన్నప్పుడు మళ్ళా తడియాలి కదా. పడ్డదా నిన్న మొన్న ఏమన్నా? అంటే నాట్లు వేసుకోవడానికి సరిపోతుందా? నాట్లు మరి గోదావరి ఎట్లున్నది? గోదావరి అన్న పెరిగిందా తగ్గిందా? అంటే పైన వర్షాలు పడితే పెరుగుతుంది. మన కాడైతే కొంచెం అంటే రైతులకు ఈ వర్షం కొద్దిగా పర్వాలేదు. ఓకే ఓకే, చూసుకోండి. ఇంకుడు గుంతల ప్రోగ్రాము ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఇంటి కుంట, నీటి కుంట, పంట కుంట అని జలసిరి ప్రోగ్రాము మన పంచాయతీ రాజ్ నుంచి తీసుకుంటా ఉన్నాం. అందరు మన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయండి. ఆఫీసర్లు కూడా చెప్తాం, అందరు సర్పంచులు, నాయకులు. అది ఎందుకంటే ఇంటి కోసం ఇంకుడు గుంత, నీటి కోసం నీటి, ఊరు కోసం ఊటి కుంట, పంట కోసం పంట కుంట. ఇట్లా ఎక్కడెక్కడ మనము పనులు చేపడితే వచ్చిన నీళ్ళని కూడా ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మన వాళ్ళందరినీ పార్టిసిపేట్ చేయమని చెప్పండి. ఎట్లున్నది వర్షము? పంటలకు సరిపోతుందా నాట్లు వేసుకోవడానికి? అది మనము ఆ ఇంకుడు గుంతలు, ఇంటి గుంతలు, నీటి గుంతలు జలశ్రీ ప్రోగ్రామ్ కూడా పెట్టినాము. దాంట్లో మన వాళ్ళందరూ రేపు పొద్దున అందరు పాల్గొని వచ్చాము. మనం స్టేట్ ప్రోగ్రామ్ అది, వాటిలో పార్టిసిపేట్ చేయండి. ఓకే ఓకే, నేను మళ్ళీ చేస్తా, ఉత్తమన్నా చేస్తా. హలో.